హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియోస్. ఇప్పుడు మనం చూపించేది మన గోల్కొండ కోట, హైదరాబాద్లోని గోల్కొండ కోట పోర్టుకెళ్ళాము పిల్లలతో. చాలా బాగుంది. ఇది మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడాల్సింది. చిన్నపిల్లలకి చదువుతున్న పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాస్ ఎందుకంటే పూర్వం రాజులు ఈ కోటను ఎలా పరిపాలించారో చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. మొత్తం దీని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దీన్ని మొత్తం లాంగ్వేజ్లో కావాలంటే స్కాన్ చేసుకుంటే మొత్తం చెప్తుంది. మీకు మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక 240 కేస్ ఒకటి రాయి ఉంటుంది. పూర్వం మన సైనికుల్ని సెలెక్ట్ చేయాలంటే, ఇప్పుడు మన సోల్జర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారో అలా మనకు ఇప్పుడు హైటు వెయిటు అట్లనే 2-3 టెస్టులు పెడతారు కదా, అలా అదేవిధంగా పురాణంలో కాలంలో ఎలా ఈ విధంగా కాకుండా జస్ట్ ఇది ఒక లోహంతో చేసింది. దీని వెయిట్ 240 to 250 కేజీ దాకా ఉంటుంది. జస్ట్ ఏమైనా దాన్ని లిఫ్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం గోల్కొండ కూడా పైకి వెళ్దామని రెడీ అయ్యాము. స్టార్ట్ చేస్తాను. మా పిల్లలతో వెళ్ళాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఏంటంటే స్టడీ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒకసారి చూపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి స్టడీలో ఉంటాయి కాబట్టి సబ్జెక్టు చెప్పిన దానికంటే చూపించడం చాలా బాగుంటుంది. అందుకోసం వీళ్ళని తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుంచొని మన అంటారు కదా ఫ్రెండ్స్, చప్పట్లు కొడితే పైన టాప్ అంటే పైన గోల్కొండ పైన సౌండ్ వస్తుందని అనేవాళ్ళు. ఇక్కడ శబ్దం చేస్తే పైన వినిపిస్తుందంట. అది ఒక్క పైన సరౌండ్ మొత్తం వినిపిస్తుందన్న అంటున్నారు. పూర్వకాలం నుంచి అదొక నమ్మకం. ఇప్పుడు మొత్తం కింద నుంచి పైనుంచి ఎక్కడ మొత్తం చూపిస్తున్నాను మీకు. మూవీ షూటింగ్ కూడా చూస్తారు. ఈ గేట్లు ద్వారాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ద్వారాలు మాత్రం పెద్ద పెద్ద లోహంతో తయారు చేయనివి. ఇక్కడ ఏంటంటే మన ఏనుగులు లాంటి సైనికులు వచ్చినప్పుడు ఎవరిని లోనికి రానికుండా పెద్ద పెద్ద ఉన్నవి చాలా బండరాలతో తయారు చేసింది మొత్తం కోట. చాలా గట్టిగా ఉంటుంది ఈ కోట మాత్రం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడదగ్గది. ఎవరైనా చిన్నపిల్లలతో అందరికీ తీసుకెళ్లాల్సింది కంపల్సరీ. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు శత్రువులు రాకుండా చుట్టూ ఈ ప్రహరీ కూడా ఇలా నిర్మించారు. ఈ విధంగా ఇది లోపల వచ్చేసి ఇక్కడ పెరింగులు ఉంటాయి. పెరింగులు అంటే మన పూర్వకాలంలో పెద్ద పెద్దగా ఉంటాయి కదా, పైపులాగా ఉండి దాంట్లో పెరింగులు పెట్టేసి పేలుస్తారు. ఈ మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఇదేంటంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు వాటిపై దాడి చేయడం కోసం పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు లాంటివి ఉంటాయి. ఇప్పుడున్న క్రాకర్స్ బాంబులు లాంటివి కాకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి పెద్ద పెద్ద బండలు. వాటిని ఆ పెరింగులో పెట్టేసి పేలిస్తే అవి డైరెక్ట్గా అవతల వాళ్ళ సైనికుల మీద పడిపోయి మన కోటని రక్షించుకోవడం కోసం వాడతారు దాన్ని. ఈ చార్టు లోపల మొత్తం ఈ కోట లోపల ఎలా ఉన్నా చూడండి. పురాతన ఈ శిథిలావస్థలో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. బట్ ఇన్ని సంవత్సరాలుగా చెక్కు చెదరక ఉన్నవి. చాలా బాగున్నాయి. ఇది మొన్న వచ్చిన ఎర్త్క్విక్ భూకంపం వల్ల కూడా ఏమీ కాలేదు. అంటే పూర్వకాలం కట్టడాలు ఎంత గట్టిగా ఉంటాయో చూస్తూనే ఉంటారు, తెలిసి ఉంటుంది మీకు. ఇప్పుడు కట్టిన ఇల్లు మాత్రం గత 2-3 సంవత్సరాలకే ఏమంటే క్రాక్లు వచ్చేసి పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడున్న 10 సంవత్సరాలు ఉండడం కష్టం. బట్ ఇన్ని వందల సంవత్సరాలు దీని యొక్క 1364వ శతాబ్దంలో మహాదేవ్ సుల్తాన్ వాళ్ళు దీంట్లో ఉన్నారు. తర్వాత కుతుబ్ షా వాళ్ళు వచ్చేసారు. దీని యొక్క 1200 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇవి చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. లోపల కొన్ని మూవీస్, పోకిరి మూవీస్ ఉంటే షూటింగ్స్ కూడా తీసాను ఆ ఏరియాలో మొత్తం. బట్ చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడాల్సింది. మొత్తం రాతి కట్టడం ఫ్రెండ్స్. దీనికి సిమెంట్ లాంటివి ఓడని లేదు. మొత్తం రాళ్ళతోనే. ఇటుక లాంటివి అయితే వాడలేదు. ఇటుకలు కాకుండా ఓన్లీ మన రాళ్ళతోనే తయారు చేశారు. చాలా బాగా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అది చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ వెళ్తే మాత్రం చూడదగ్గ ప్రదేశాల్లో మన గోల్కొండ కోట ఒకటి. మీరు ఒకసారి మొత్తం చూడవచ్చు ఈ ఫౌంటైన్. ఇంకొకటి మన శ్రీరామదాసు రాముల వారికి ఆలయం కట్టించినందుకు తనని బంధించిన బందీఖానా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్నీ. ఎటు జెడ్ చాలా ఉంటాయి. చూస్తే మాత్రం చాలా తిరగాలి, ఓపిక ఉండాలి ఫస్ట్ దీనికి. సమ్మర్లో మేలో మాత్రం వెళ్ళకండి. ఎండకి చాలా డిహైడ్రేట్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం వింటర్లోనే ఈ టైంలో వెళ్తే బాగుంటుంది.
చూస్తున్నారు కదా, ఎక్కడ చూడు రాయలతో స్టోన్స్తో మేము తయారు చేసింది మొత్తం. చాలా బాగుంది. పిల్లలు చాలా యాక్టివ్గా ఎక్కారు పైకి. దీనికంటే వేరే రూట్ అయితే ఏముండదు. ఇటు నుంచైనా మెట్ల మీద ఎక్కాలి దిగాల్సిందే, తప్పదు. ముసలి వాళ్ళతో వచ్చిన మాత్రం కొంచెం ఏజ్డ్ వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, కింద పడే ఛాన్స్ ఉంది. వాళ్ళు మన చేతులు పట్టుకొని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్, ఇక్కడ కింద పడే ప్రమాదం ఉంది. దీంట్లో వచ్చేసి పెరింగులు అనేవి ఉన్నవి. ఆ పెరింగులు వచ్చేసి మన పంచలోహాలతో తయారు చేసినవి అంటాం. అది పంచలోహాలు అంటే మన తెలుసు కదా, ఇనుము, ఇత్తడి, రాగి అన్నీ ఉంటాయి కదా, వాటితో తయారు చేసినవి పెరింగుళ్ళు. చూపిస్తాను వీడియోలో. అవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఏంటంటే శత్రు సైన్యంపై విజృంభించడం కోసం, దాడి చేయడం కోసం అవి వాడేవాళ్ళు వాటిని. కొందరైతే దానికి బంగారం ఉంటుంది అనుకుని దాన్ని కట్ చేసుకొని తీసుకెళ్లారు. దాంట్లో ఎంతో కొంచెం ఉంటుంది, కానీ ఎందుకని బంగారం అని తీసుకెళ్తారు కదా, దాంట్లో ఏమి ఉండదు. ఇదో లోహం, అదొక లోహంతో తయారు చేసినవి కాబట్టి పంచలోహాలు అంటారు వాటిని. ఇంకా మా చిన్నపిల్లలు అయితే కొండ ఎక్కి గోల్కొండ కొండ సగం వరకు ఎక్కేసి బాగా అలసిపోయారు. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. గాలి కూడా చల్లగా వస్తుంది, చాలా బాగుంది వాతావరణం మాత్రం. లొకేషన్ మొత్తం సూపర్. సిటీ మొత్తం కనిపిస్తుంది. పైకి వెళ్తే మాత్రం ఇంకా సిటీ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది వచ్చేసి పైన టాపు, మొత్తం లోపలికి వెళ్ళేసి పైకి ఎక్కాము. ఎక్కిన వ్యూ అయితే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, జూమ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచే మన రాజ్యాన్ని కాపాడడం కోసం సైనికులు ఇది సందులోంచి వచ్చేవాళ్ళు, కాపాడుకుని పైకి కిందకి రావడం కోసం కాపలా ఉండాలి. పైనుంచి కింద దిగారు మా పిల్లలు అలసిపోయి. స్నాక్స్, ఇది ఐస్ క్రీమ్ దగ్గర ఇక్కడ ఒక గుడి కూడా ఉంది, మైసమ్మ తల్లి. ఫస్ట్ పురాతన కాలంలో ఫస్ట్ గుడి వల్లనే తర్వాత ఇది నిర్మించారు కోట. చూస్తున్నారు కదా, మొత్తం రాతి కట్టడాలు చాలా బాగున్నాయి. న్యాచురల్గా ఉంది, ఆర్టిఫిషియల్ అంటూ ఏం లేవు. మేము మొత్తం పైన కొండ మొత్తం చూసాము. చూసిన తర్వాత కిందకి పిల్లలతో బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా అక్కడ ఒక పెద్ద మనిషి కలిసి మొత్తం కోట గురించి కూడా చెప్పాడు. ఇది చూపించాను కదా ఫస్ట్ మీకు, పంచలోహాలతో తయారు చేసిన పిరంగి. మా బొడ్డబాబు మాత్రం బాగా వస్తున్నాడు. ఇది శత్రు సైనికుల మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు దీన్ని వాడేవాళ్ళు. ఇందాక ఫస్ట్ చూపించిన రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇటు పెట్టేసి బిగించి పేలిస్తే ఏంటంటే కోట అవతల ఉన్న సైనికుల మీదకి చూడబోయి. ఈ ఫస్ట్ చూపించింది 240 to 250 కేసు ఉంటుంది. దీన్ని ఎవరు లేపలేరు. లేపిన వారు సైనికులుగా తీసుకునేవాళ్ళంట, లేపలేని వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళంట. మా పిల్లలు కూడా ట్రై చేశారు. ఇక్కడ వేరే కొందరు వచ్చారు, కదిలించగలం లేపగలం ట్రై చేశారు, బట్ వాళ్ళకి పాసిబుల్ కాలేదు. ఇక మా బొడ్డోళ్ళు ట్రై చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మీ లేపేస్తామని. బట్ ఒక ఇంచు కూడా కదిలేకపోయారు దాన్ని. మా చిన్నబాబు కూడా ట్రై చేద్దాం చూస్తున్నాడు, నాట్ పాసిబుల్, మాకు కుదరదు అనుకున్నారు, ట్రై చేస్తున్నారు. బట్ దాన్ని కూడా ఒక ఇంచు కూడా కదిలేకపోయారు. మనకి ఎందుకు వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇవి కారాగారాలు చూస్తున్నారు కదా, మొత్తం ఫాస్ట్గా పెట్టాను ఫ్రెండ్స్. వీడియో మీకు చెప్పడం కాదు, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి జూ పార్క్కి వెళ్ళాము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క జంతువులు, పక్షులు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, స్లో మోషన్ చూపించలేను, అందుకోసం నేను ఫాస్ట్గా పెట్టాను. కొంచెం ఏమనుకోకండి. తప్పకుండా మీరు చూడాల్సింది మాత్రం ఇవి. వెళ్తే మాత్రం చిన్నపిల్లలతో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మా చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోస్ చూసేసి డైరెక్ట్ లొకేషన్లో చూశారు. పిట్టలు, కొత్త రకం బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని చూసేసి కొంచెం ఫాస్ట్గా పెట్టాము. వీడియో చాలా లాంగ్ అయితే ఎవరు చూడరు కాబట్టి. ఈ ట్రైన్ ఫ్రెండ్స్, ఇదేంటంటే స్లోగా నడిచి చూడలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి అలా ట్రైన్ ద్వారా చూపిస్తారు. దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ కూడా ఉంటుంది, ఆ వెహికల్ మీద తిరిగి కూడా తీసుకోవచ్చు. జంతువులన్నీ, జిరాఫీ అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది ఉందని కాదు, అన్నీ చూశారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారు. టీచర్ చెప్పిన సిలబస్ ప్రకారంగా వీళ్ళు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పారని. కొత్త రకం పిల్లులు, ఎలుగుబంట్లు, చింపాంజీలు అన్నిటిని చూశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టికెట్. మీరు తప్పకుండా హైదరాబాద్ వెళ్తే మాత్రం ఈ మాత్రం మిస్ కాకండి. సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ చిన్నపిల్లలకు మాత్రం
మిస్ కాకుండా చూడండి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి ఇది చూస్తున్న స్టూడెంట్స్ మాకు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫస్టే, ఇదే స్టూడెంట్స్ ఫస్ట్ అక్కడ మాకు గోల్కొండ కోటలో కనిపించారు రోజు. ఆ గోల్కొండ కోట నుంచి నెక్స్ట్ పార్క్ వచ్చారు. పార్కు, సాలార్జంగ్ మ్యూజియం అన్నీ కవర్ చేశారు. ఆ తర్వాత పిల్లలు అన్ని స్కూల్స్ తీసుకొచ్చేసి మొత్తం చూపించారు. ఇవన్నీ కుదిరితే మాత్రం కంపల్సరీ మీరు కూడా కంపల్సరీ చూపించండి మీ పిల్లలకి. చూస్తున్నారు కదా డియర్స్ ఎలా ఉన్నాయో. మా పిల్లలు అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2 అయిపోయింది. బాగా టైర్డ్ అయిపోయారు. సగం వరకు 50% కవర్ చేసాము. ఇది మేము సెకండ్ టైం చూడటం కూడా. వాళ్ళకి సెకండ్ టైం కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ లేక 50% చూసేసి రిటర్న్ అయ్యాము ఫ్రెండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసాం మ్యాక్సిమం. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ. వచ్చి రిటర్న్లో ఉన్న మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంది. పార్క్లో చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చాలా కమ్యూనిటీ హాల్ బాగుంది. అక్కడ చాలా ఉండే వాళ్ళు వచ్చి బాగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. చాలా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.